రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి తిరుపతిరావు గారు ఉన్నారు, తిరుపతిరావు గారితో మాట్లాడదాం. పూడి తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో అందరూ ఆన్ డ్యూటీ, డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ, వెరీ సీరియస్ సమీక్షలు సమావేశాలు అధికారులతోటి. సో లెక్కలు చెప్పని అడుగుతూ ఉన్నారంట. మరి లెక్కలు పర్ఫెక్ట్గానే చెప్పే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే చెప్పలేక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలు లోటుపాట్లను డిప్యూటీ సీఎం ముందు పెట్టే పరిస్థితి ఏ మేరకు ఉంటుంది అనుకుంటారు? బ్రహ్మనాయుడు గారు, మీ ఇంట్రోలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఆయన ప్రస్తుతం ఇన్వాల్వ్ అవుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా విన్న తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత 2-3 రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి కొంతమంది ఎవరైనా మంచి మంచి పేరు వస్తుంది అనేసి అంటే దాని తాలూకా అభిమానులందరూ ఆనందిస్తారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి సినిమా అభిమానులందరూ ఇప్పుడు చాలా డీలా పడిపోయి మాకు మళ్ళీ వెండితెర మీద చూసే భాగ్యం వస్తుందా రాదా అని చెప్పేసి డీలా పడిపోతున్నారు వాళ్ళ అభిమానులు. ఎందుకంటే వాళ్ళంతా యూత్ కదా, వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు అనమాట. ఏంటి వాళ్ళు బాస్ అంటారు, మీకు తెలిసే ఉంటది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మా బాస్ అంటారు. అవును, మా బాస్ ఎంత రాజకీయాల్లో బిజీ అయిపోతే మాకు వెండితెర మీద మేము చూసే పరిస్థితి ఎక్కడ వస్తుంది మాకు అన్నటువంటి ఆలోచన ఉందని చెప్పేసి వాళ్ళు ఓపెన్ అవుతున్నాడు. సో ఒకవైపు అయితే వాస్తవానికి పనితీరు పట్ల పవన్ కళ్యాణ్ గారి పనితీరు, పట్టుదల, ఇవన్నీ కూడా అంటే ఇవాళ మా తోటి జన సైనికులు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తారో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఎంజాయ్ చేస్తాడు. కారణం ఏంటనేసి అంటే మాకు ఆయన పార్టీ పెట్టిన మొదటి రోజు నుండి మాతో ఉన్నటువంటి మైత్రి బంధము, అది మాకు అంటే ఒక కార్యకర్తగా నాకు నరేంద్ర మోడీ గారి మీద ఎటువంటి కన్సర్న్ ఉంది, ఎటువంటి ఆలోచన ఉంది, ఎటువంటి అభిమానం ఉందో అదే స్థాయికి మించి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో వారిద్దరు మైత్రి కూడా ఆ విధంగానే ఉందిగా. ఏమంటారు? వారిద్దరి మైత్రి, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మైత్రి కూడా అది. ఆ నేపథ్యంలో మాకు పవన్ కళ్యాణ్ గారు వారి తాలూకా మూమెంట్స్, వారి తాలూకా వాళ్ళని ఎవరైనా మీరు గమనిస్తే గతంలో మేము మిత్రపక్షంగా లేని సమయం కూడా మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఎప్పుడు మేము పంటేసుకుంటాము, భుజాన్ని వేసుకుంటాం, అది వేరే విషయం. అది మిత్రపక్షంగా లేని కొద్ది సమయంలో కూడా మేము పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా మేము మాట్లాడే వాళ్ళం కాదు, గుర్తు చేస్తున్నా, వేరే విషయంగా మాట్లాడే వాళ్ళం కాదు. ఎవరైనా మాట్లాడితే కూడా మేము ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళం. అటువంటి ఆలోచన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలో పవన్ కళ్యాణ్ గారు పట్ల ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ జనరల్ గా ఆయన మొన్న ఎన్నికల్లో గెలుపు తర్వాత చాలా మంది అభిప్రాయపడింది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన సినిమాలకి ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి ఆయన ఏది బాధ్యతలు తీసుకోరు, అంటే మంత్రివర్గంలో చేరరు అన్నటువంటి మాట ఎక్కువగా. ఆయన ఆలోచన సరళి బట్టి అధికారం కోసం అని కాదు ఆయన ఎప్పుడు కొట్లాడేది. కాబట్టి ఆయన క్యాబినెట్ లో చేరుతారని కానీ లేకపోతే డిప్యూటీ సీఎం అవుతారని కానీ ఆలోచన ఉన్నప్పటికి కూడా ఆయన అంగీకరించారనే వాటి అభిప్రాయం అయితే ఉండేది. డెఫినెట్ గా ఆయన డిప్యూటీ సీఎం ఇస్తారు ఆయనకి క్యాబినెట్ లో అన్నటువంటి ఆలోచన ఏ ఒక్కరికి ఉన్నప్పటికి కూడా ఒకవైపు ఏంటంటే ఆయన అంగీకరించరు అన్నటువంటి ఆలోచన. సరే, చిట్స్ వరకు ఆయన అంగీకరించడం జరిగింది, చేరడం జరిగింది. చరిత్ర పనితీరు గురించి నేను ఒకటే విషయం చెప్తా, నిస్వార్థంగా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి తాను సంపాదించినటువంటి, తన వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని కూడా వ్యయం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా పరిపాలన చేస్తారని చెప్పేసి ఎవరు అనుకోరు. డెఫినెట్ గా ఈ విధంగానే ఉంటది, నిస్వార్థంగా వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ నేపథ్యంలోన ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఇంకా చెప్పాలనేసి అంటే చూడండి, బుడిబుడి అడుగులే ఇప్పుడు మనం చూస్తున్నాం. అవును, బుడిబుడి నడకల కొడతాడు వాడని మనకు ఒక పాట ఉంది కదా, అలాగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో
పరిణితి చెందినటువంటి నేతగా ఎదిగిన తర్వాత పరిపాలనలో ఇప్పుడు ఇంకా మనం చూస్తున్నటువంటి బుడిబుడి నడకలే మనం చూస్తున్నాము. అవును, మొదటిసారి ఎమ్మెల్యే, రాబోయే మొదటిసారి రోజులు- మంత్రి. అంతే. ఉమ్, కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, అసలు గవర్నమెంట్ ఏంటి, సిస్టమ్ అంతా అవపోషణ పట్టిన తర్వాత ఆయన శాఖలకనే ఆయన పరిమితులు అవుతారని చెప్పేసి మేమైతే విశ్వసించట్లేదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ శాఖ తాలూకా అంటే పనితీరు అని నేను చెప్పను ఇక్కడ. అవన్నీ ముఖ్యమంత్రి ఆయా శాఖల మంత్రులు చూసుకుంటారు. అవును, ఏ శాఖ తాలూకా ప్రాధాన్యత ఏటనేది వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళడానికి ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన, అవకాశము ఈ రాష్ట్రానికి అవసరం, మెయిన్ అవసరం డిమాండ్ చేస్తుంది కాబట్టి అవన్నీ ఆయన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి తాలూకా పనితీరు వాళ్ళ ఎవరు ఊహించంది అయితే కాదు. ఆయన తాలూకా టెంపోని ఒకసారి అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఈ విధంగానే. రెండోది నేను చెప్తా, చాలా మంది ఇప్పుడు కూడా ప్రలాపనలు ఉన్నాయి. ఏదో బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడు ఇవాళ ఏదో సాఫ్ట్ గా మాట్లాడతారు. డెఫినెట్ గా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇండోర్ మీటింగ్ లో మాట్లాడినట్టుగా అవుట్డోర్ మీటింగ్ లో ఎవరు మాట్లాడరు. అవుట్డోర్ మీటింగ్ ఆ ఫ్లో, ఆ డిజైన్ వేరే కూడా అది. అదే పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యారు. ఆయనకు ఉన్నటువంటి ఆ అవసరము అక్కడ సిచ్యుయేషన్ డిమాండ్ చేసిన విధంగానే ఆయన అక్కడ మౌల్డ్ అయ్యారు. ఇవాళ పరిపాలనలో అటువంటి ధోరణి అవసరం లేదు. అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. గెలిచారు, అద్భుతంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇక మొత్తం పరిపాలనకే అంకితం అనేటువంటి ధోరణి. అది పరిపాలనకు అంకితము. ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మొత్తం సమూలంగా ఆపరేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. అవును, ఏదో ఒక పార్టీకి ఆపరేషన్ చేసిస్తే జరిగిపోయే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కాబట్టి అటువంటి ఆలోచన ఖచ్చితంగా ఆయనకు ఉంటది, ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటది. రేపు రాష్ట్ర అభివృద్ధిలో ఇంతకంటే ఎక్కువ శ్రమించడం అయితేనేమి, ఇంతకంటే ఎక్కువ ఆలోచించడం అయితేనేమి, ఇంతకంటే ఆచరణలు అయితేనేమి